మీరు పెద్ద పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేయండి ప్లీజ్ 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 తీర్మార్ మల్ల గారు. అధ్యక్ష, ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఈ సభలో చర్చకు వచ్చినందుకు, ఈ చర్చలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తమరికి వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మీరు అరిస్తే నాకు వద్దుపోతుందా ఈడ? అధ్యక్ష, ఇక్కడ ఈ బిల్లు విషయంలో అధ్యక్ష చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బిల్లు చాలా గొప్ప బిల్లు తీసుకొచ్చినారు. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులుగా ఉండాలని చెప్పి ఈ బిల్లులో చాలా అంశాలు తీసుకొచ్చినారు అధ్యక్ష. చాలా మంచి విషయం అధ్యక్ష. అట్లాగే నా తరఫున కూడా 1-2 సూచనలు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఈ బిల్లుకు. అధ్యక్ష, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్న పిల్లల అంశం వచ్చింది, కానీ మరి తల్లిదండ్రులకు పిల్లలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ వాళ్ళు ఉన్నారు సార్, తల్లిదండ్రులు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే బాగుండేది. అలాగే సార్ ఈ చట్టం గతంలో కూడా అస్సాంలో ప్రణామ్ అనేటువంటి చట్టం పేరుతో అప్పటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 2017లో తీసుకొచ్చింది సార్. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ ఒక సీరియస్ డిస్కషన్ జరిగింది. దాంట్లో అప్పుడున్నటువంటి విపక్షాలు కూడా కొన్ని అంశాలు లేవనెత్తినాయి సార్. అదేంటంటే సార్, ఇక్కడ ఒక గ్యాప్ పెరుగుతూ ఉంది, తల్లులకు పిల్లలకు మధ్య నమ్మకం లేనటువంటి విధంగా ఈ చట్టం వస్తుంది అనేటువంటి చర్చ చేసినప్పటికీ కూడా ఈ అల్టిమేట్గా ఈ దేశంలో సార్ తల్లిదండ్రులకు మాత్రం రక్షణగా ఉండాల్సింది పిల్లలే సార్. పిల్లల రక్షణతో పాటు సార్ మరి పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులుగా ఉన్నారు చాలామంది. వాళ్ళ విషయంలో కానీ, పిల్లలేని తల్లిదండ్రుల విషయంలో కానీ, లేదంటే అనాథలుగా ఉన్నటువంటి పిల్లల విషయంలో కానీ సార్, ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. ఇంకా కొంత పకడ్బందీగా సమర్థవంతంగా దీన్ని తీసుకురాగలిగితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాను సార్. ఇది ఒక ఇండియాలోనే కాదు సార్. చాలామంది అనుకుంటున్నారు ఇండియాలోనే మాత్రం ఇటువంటి చట్టం కాదు సార్. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది సార్. అమెరికా లాంటి దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఒకసారి చూసుకుంటే సార్ చైనా, సింగపూర్, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఇట్లా చాలా దేశాల్లో ఈ తల్లిదండ్రులను పోషించేటువంటి అంశంలో అక్కడి ప్రభుత్వాలు చట్టాలు చేసినటువంటి అంశాలు ఉన్నాయి సార్. అయితే సార్ మిగతా వాటిని కూడా కొన్నిసార్లు నేను పరిశీలించడం జరిగింది సార్. కొన్ని పరిశీలించినప్పుడు మనది కొంత మెరుగ్గానే అనిపిస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో సవరణలు జరగాల్సినటువంటి అవసరం ఆలోచన. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తించాలని చెప్తా ఉన్నారు సార్. ఇది మంచి పరిణామం సార్, మంచి నిర్ణయం. ఈ బిల్లు ఏదైతే ఉందో సార్, ఈ బిల్లులో చిన్న సూచనలు తప్ప వ్యతిరేకించడానికి ఇంకొక అంశం ఏమీ లేదు సార్. ఈ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సార్. చాలా గొప్ప బిల్లు సార్. ఐఎమ్ అప్రిషియేటింగ్ దిస్ బిల్. థ్యాంక్ యూ.